నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ బ్యాక్ బోట్ నెక్ డ్రాప్ షేపు ఫ్రంట్ నెక్లెస్ మెడలాడితే అదే త్రికోణం నెక్ అండి. కటింగ్ చూపిస్తున్నాను. నిన్న పైపింగ్ చూపించాను కదండి, పైపింగ్ దీనికి వేస్తాను చూడండి. స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఇది కటింగ్ కింద సమానంగా లైన్స్ గీసుకోండి. తర్వాత 14.5 పొడవు పెట్టుకొని పైన కూడా ఒక లైన్ వేసుకుని, బోట్ నెక్ కదండి ఇది, 7 ఇంచులు పెట్టుకోవాలి. కింద డౌన్ కూడా 7 ఇంచులు పెట్టుకోండి. తర్వాత ఎల్ షేప్లో బాక్స్ గీసుకోండి. శంఖామరం తీసుకోవడానికండి. తర్వాత చిన్న 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. బోట్ నెక్కి నార్మల్ నెక్ అయితే 1.5 పెట్టుకోవాలండి. చంక్రౌండ్ తీయడానికి 8.5 చెస్ట్ లూజు 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోండి. తర్వాత ఒకసారి 8 రావాలి, నాకు సరిపోయింది. 7.5 సంకరౌండ్ 1/2 ఇంచు పైన షోల్డర్ అతుకుతాం కదండి, అది కింద కూడా సేమ్ 8.5 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకుని ఇలాగా లైన్స్ గీసుకోండి. షోల్డర్ 3 ఇంచులు, నెక్ 4 ఇంచులు పెట్టుకుని కిందకి 3.5 పెట్టుకున్న బాక్స్ గీసుకోండి. స్కేల్ తోటి తీసుకున్న తర్వాత స్కేల్ పెట్టుకుని, కరువు స్కేల్ పెట్టుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. తర్వాత చూపిస్తాను. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంచి, 1 ఇంచ్ అవసరం లేదండి, 1/3 ఇంచ్ గ్యాప్ ఉంచి మళ్ళీ ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఇక్కడ రౌండ్ తీసుకుంటున్నానండి, ఇందాక చెప్పాను కదా. ఇక్కడ ఒక 1/3 ఇంచ్ గ్యాప్ తీసుకుని ఇక్కడ కూడా 4 ఇంచులు పెట్టుకోండి. నెక్ ఎంత పొడవు కావాలో మనకు అంత పొడవు పైనుంచి చూసుకోండి. నేను 10.5 పెడుతున్నాను. కింద కూడా 4 ఇంచులు పెట్టుకుని ఇది కూడా బాక్స్లా గీసుకోవాలండి. గీసుకుని ఇందులో డ్రాప్ షేప్లా తీస్తున్నానండి. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకుని ఇలాగే స్కేల్ పెట్టి తీసుకుంటే బాగా వస్తుందండి. డ్రాప్ షేపు బాగుంటుంది. దీనికి పైపింగ్ వేస్తున్నానండి లోడింగ్ పద్ధతిలో. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఎలా డ్రాయింగ్ చేసుకున్నా అలా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు వరకు పైపింగ్ చూపించలేదు కదండి, దీంట్లో నేను లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నాను. మామూలుగా కూడా వేయటం, నార్మల్గా వేయటం కూడా వేరే బ్లౌజ్కి చూపిస్తానండి. ఇది మనకి ఖర్చు కనిపించకుండా వస్తుంది పైపింగ్. స్టిచ్చింగ్ కూడా చూడండి మర్చిపోకుండా. సపోర్ట్ చేయండి మా ఛానల్ ప్లీజ్. డ్రాప్ షేప్ ఎక్కడ తేడా రాకుండా సేమ్ మార్కింగ్ వెంట కట్ చేయండి. చేసుకున్న తర్వాత చూసుకోండి బాగా నచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్స్ కట్టండి. వేస్తుంది ప్రిన్సెస్ కట్టకి స్ట్రైట్ పెట్టుకుంటే సరిపోతుందండి, క్రాస్ ఏం అవసరం లేదు. స్ట్రైట్ పెట్టుకుని సేమ్ అది ఎలా అయితే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు చెప్పినట్టే కింద సైడ్లో గట్రా అంతా సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే డ్రా చేసుకోవాలి. చుట్టూ కూడా చంకాం రౌండ్ సైడ్ అంతా కూడా సేమ్ అలాగే డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ మట్టుకు కొంచెం మార్కింగ్తో కూడా మార్కింగ్ పెట్టుకోండి, మీకు అచ్చులు పడతాయి. లోపల వైపు కూడా చంకలో తీసుకోవడానికి గట్రా మీకు ఈజీ అవుతుంది. కొత్త వరకు అయితే నెక్ కూడా కొంచెం డీప్ చేస్తాం కానీ ఫ్రంట్ నెక్, అందుకని కొంచెం కిందకి డ్రా చేసి మార్కింగ్ పెట్టానండి. మార్కింగ్లు కూడా ఒకసారి లైన్స్ తీసుకుంటే మీరు ఈజీగా అర్థమవుతుందని ప్రతిదానికి నేను లైన్స్ చూపిస్తున్నానండి. క్లియర్గా డౌట్ పడకుండా కట్ చేసుకోవచ్చు ఇలా చేస్తే. ఫ్రంట్ నెక్ కూడా 6.5 పెట్టానండి. 6.5 పెట్టుకుని
బోట్ నెక్కే కాబట్టి కిందకి ఏం రాదండి. 1.5 ఇంచు పైకి పెట్టుకుని స్టార్ నెక్ కట్ చేసుకోవాలి. 1.5 సరిపోతుందండి. చిన్నది కొంచెం డీప్ పెట్టమన్నారు. ఒకసారి డీప్ దించాను. పెట్టుకుని ఇలా కరువు స్కేల్తో ఇలా తీసుకుంటే మీకు కొంచెం షేపు కరువులా వస్తుందండి. అటు ఇటు కూడా బాగుంటుంది. నెక్ ఫ్రంట్ తీసుకున్న తర్వాత కింద 1 ఇంచు పైకి పెట్టుకుని ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకోండి. ఇదేంటంటే మీకు ఫ్రిన్స్ కట్ డాట్స్ మార్కింగ్ వేసుకోవడానికండి. ఇలా తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇక్కడ నుంచి పోతకు 4 ఇంచులు పెట్టుకోండి. తర్వాత 4 ఇంచుల నుంచి తక్కువ 4 ఇంచుల కాడి నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు పెట్టుకుని పైకి 4.5కి పెట్టుకుని 4 ఇంచులు సరిపోతుందండి. దీనికి చిన్న సైజు బ్లౌజ్ ఇది. 4 ఇంచులు పెట్టుకుని ఇలా డ్రా చేసుకోండి. తర్వాత కరువు స్కేల్ పెట్టేసుకొని ఇటు ఫ్రంట్ వీ షేప్ వస్తుందండి లైట్గా. మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, బాగుంటుంది. తర్వాత కరువు స్కేల్ పెట్టుకుని ఇలా గీసుకోవచ్చు. చేత్తో వస్తే నార్మల్గా చేత్తో కూడా తీసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. తీసుకుని సేమ్ ఇది ఎలాగైతే డ్రా చేసామో అలా కట్ చేసుకుని సేమ్ డ్రాయింగ్ వేసినట్టే కట్ చేయండి. హ్యాండ్స్ ఇంకా నార్మల్ అండి. హ్యాండ్స్కి మళ్ళీ ఇది లైనింగ్ అండి, కటింగ్ చూపిస్తున్నాను. 14 పీస్ని పెట్టి మళ్ళీ సేమ్ ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఏమీ చూపించట్లేదండి, ఎందుకంటే అవి వర్క్ ఇస్తాడు హ్యాండ్స్కి, మిర్రర్ వర్క్ లాగా. సేమ్ నార్మల్ హ్యాండ్ ఎలాగైతే మనం స్టిచ్ చేసుకుంటాం అలాగే ఎల్బో హ్యాండ్స్ పెట్టి కట్ చేసి స్టిచ్చింగ్లో చూపిస్తానండి. స్టిచ్ చేసాక బ్లౌజ్ తెలుస్తుంది మీకు. కటింగ్ చేసుకొని నెక్ కూడా సేమ్ అంతే. నెక్ మీకు ఎంత బ్రాడ్ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా కటింగ్ చేసుకుని ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ వేసుకొని కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అలా కట్ చేసుకోవడం. స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి. పైపింగ్ పద్ధతిలో లోడింగ్ పైపింగ్ అండి. మొన్న పైపింగ్ రెడీ చేసి చూపించాను కదా, అది దీనికి వేస్తాను పైపింగ్. చూసుకోండి ఒకసారి క్లాత్ మెయిన్ పీస్ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ అండి, కొంచెం తక్కువ వచ్చినట్టుంది, అటు సైడ్కి వేసుకొని కట్ చేసుకున్నాను అంతే. ఎక్స్ట్రా ఉండి ఇలాగే కటింగ్ చేసుకోండి, ఎందుకంటే లోడింగ్ పద్ధతి కదా. మనం ముందు లైనింగ్కి జాయిన్ చేసుకుని పైపింగ్ అప్పుడు ఒరిజినల్ పీస్కి జాయిన్ చేయాలి. స్టిచ్చింగ్లో చూపిస్తాను, అర్థమవుతుంది. అంతే ఫ్రెండ్స్.